హాయ్ అందరికీ నమస్కారం. అంతర్జాతీయ విమానాశ్రయం గ్రీన్ఫీల్డ్ అది కూడా భోగాపురంలో ఎట్టకేలకు ప్రారంభమైందని చెప్పాలి. రికార్డు స్థాయిలో 31 నెలల్లో ఇది కంప్లీట్ అయింది. 5,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. అది అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా దీనికి నామకరణం చేశారు. సహజంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఒక కీలకమైన అంశం చెప్పారు. గతంలో ఎంతసేపటికి ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు ఇలాంటివే పెట్టేవాళ్ళు, కానీ ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే హీరోల పేర్లు పెడుతున్నాం మేమని చెప్పారు. ఎస్, ఉత్తరాంధ్రకు హీరో, ఆ మాటకు వస్తే అసలుకి ఈ దేశానికే హీరో అని చెప్పాలి అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడుతుందని ఎవరూ అనుకోలేదు. సో ఇవాళ ఏర్పడింది. ఎంతసేపటికి వాళ్ళ నాయకుల్ని, ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, లేకపోతే ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇట్లాంటి పేర్లు కాదు, మహనీయుల పేర్లు పెట్టుకోవాలి. సో మహనీయులను మర్చిపోతున్న వేళ ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో మహనీయుల పేర్లు గుర్తు చేసుకునేలాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఈవెన్ దో లోకేష్ గారు కూడా తన శాఖలో కూడా అనేక పథకాలకు ఇవాళ గతానికి భిన్నంగా ఇవాళ జరుగుతుందని చెప్పాలి. సో అంతకుముందు కూడా చెప్పారు, పవన్ అన్న చెప్పారు, ఆయన స్ఫూర్తితో మేము అంబేద్కర్ గారి పేరు, డొక్కా సీతమ్మ గారి పేరు ఇట్లాంటి పేర్లు పెడుతున్నామన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టారు ఒక కాలేజీకి. ఇట్లా అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు అమరజీవి జలధార అని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో ఒక మంచినీటి పథకానికి. అట్లానే ఇవాళ కూడా అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం పెట్టడం అనేది హ్యాట్స్ ఆఫ్. దీనికి మనం ప్రభుత్వానికి ఖచ్చితంగా అభినందనలు తెలియచేయాలి. సో ఇది ఏంటి, ఎందుకు చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎర్ర బస్సు కూడా వెళ్ళదు అక్కడికి ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పేసి కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు ఇక్కడ ఆల్రెడీ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ మరొక ఎయిర్పోర్టు భోగాపురంకి ఎందుకు అని చాలామందికి ఒక సందేహం రావచ్చు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టు కెపాసిటీ 36 లక్షలు మాత్రమే. ఏడాదికి 36 లక్షల మంది ప్రయాణికులను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది, దాన్ని కెపాసిటీ అది. కానీ ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది ఏడాది ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరొక 6 లక్షలు పెద్ద కష్టమేం కాదు, పెరిగిపోతుంది. 2014-15లో చూస్తే మనకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ట్రాఫిక్ 11 లక్షలు ఉంది. సో 11 లక్షల నుంచి కేవలం 10 ఏళ్లలో దాదాపుగా రెండింతలు పెరిగింది. అంటే 11 లక్షల నుంచి 30 లక్షల వరకు పెరిగింది. సో అటువంటిప్పుడు ఇక 6 లక్షలు ఎన్ని రోజుల్లో పెరగాలి? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో డేటా సెంటర్లు వచ్చేస్తున్నాయి, అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ఉవ్వెత్తున అది పనిగా కబడ్డీకి కోతకి వెళ్తే ఒక్కొక్క పాయింట్ తెచ్చినట్టుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క కంపెనీ తీసుకొస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ అటు విశాఖపట్నంలో ఇటు అనంతపురంలో ఒక పరిశ్రమల హబ్గా తయారైపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోదు. దట్టు మనం గుర్తుపెట్టుకోవాలి, అది ఐఎన్ఎస్ డేగాకు సంబంధించిన స్థలం. అది నేవీ వాళ్ళది. ఐఎన్ఎస్ డేగాకు సంబంధించిన 350 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ కట్టారు. అది కూడా ఏంటి, వాళ్ళ సైనిక అవసరాల కోసం కట్టుకున్న ఎయిర్పోర్ట్. దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని ప్యాసింజర్ల కోసం, ప్రయాణికుల కోసం వాడుతూ ఉన్నారు. అది శాశ్వతంగా అది సరిపోదు. అందుకోసం ఇప్పుడు మళ్ళీ నేవీ అవసరాలకు ఈ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ని ఇచ్చేసి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళుతున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 17వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతూ ఉంది మొదటి విమానం. సో ఏంటి భోగాపురం స్పెషాలిటీ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, ఇది 2,200 ఎకరాల్లో నిర్మించారు. దీనికి ప్రధానంగా చూస్తే పెద్ద పెద్ద విమానాలు, బోయింగ్ విమానాలు అంటాం కదా, ఆ బోయింగ్ విమానాలు 777, 737 ఇట్లాంటి బోయింగ్ విమానాలు కూడా అక్కడ ప్రయాణించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఒక్కసారి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భోగాపురం ఎయిర్పోర్ట్లో. దీనికి సంబంధించి ప్రారంభ వేడుకలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కావచ్చు, చంద్రబాబు స్పీచ్ కావచ్చు, వీళ్ళిద్దరు స్పీచెస్ హైలైట్ అని చెప్పాలి. ఉర్రూతలోగించారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎమోషనల్గా మాట్లాడితే, చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఒక రకమైన పూనకాలు తెప్పించే స్పీచ్ చంద్రబాబు గారు ఇచ్చారు. అద్భుతం అని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఒక స్పెషాలిటీస్ తీసుకుంటే, ఉత్తరాంధ్రకి ఇది తొలి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. సో నేను గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్ రావచ్చు. గ్రీన్ఫీల్డ్ అంటే అక్కడ అంతకుముందు ఏమీ లేవు, వ్యవసాయ పొలాలు లేకపోతే బంజరు భూములు,
ఖాళీగా ఉండే స్థలంలో, పెద్దగా వ్యవసాయ పంటలు కూడా లేని దాంట్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ కడితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. అలా కాకుండా ఆల్రెడీ ఎంతో కొంత ఏదో ఒకటి ఉండి అక్కడ ఎయిర్పోర్ట్లో లేకపోతే నేవీ స్థలాలు లేకపోతే ఇంకోటి ఉంటే కనుక దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాడు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అది ఐఎన్ఎస్ డేగాకు చెందిన స్థలం, వాళ్ళ సైనిక కార్యకలాపాలు జరుగుతున్న చోట కట్టారు కాబట్టి అదే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్లో ఉండేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, శంషాబాద్లో ఉండేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మళ్ళీ హైదరాబాద్లో ఇక్కడ బేగంపేటలో ఉండేది గ్రీన్ ఫీల్డ్ కాదు. సో అట్లా అంటే చుట్టుపక్కల దాదాపు నివాస సముదాయాలు లేని ప్రాంతం, సో ప్రశాంతంగా ఉండే ఒక చోట, ఏమీ లేని చోట నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. సో ఆ రకంగా చూస్తే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు భోగాపురం, అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి చెప్పచ్చు. అధికారిక పేరు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అల్లూరు సీతారామరాజు అని పెట్టారు. ఇది చాలా గొప్ప విషయం. భారీ పెట్టుబడిదండి, 5,600 కోట్ల పెట్టుబడి పెట్టారు. 5,600 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇది మొదటి దశ మాత్రమే, మళ్ళీ రెండో దశ ఉంది, మూడో దశ ఉంది. సో ఇంకా పెరిగే అవకాశం ఉంది. 3,800 కిలోమీటర్ల రన్వే ఉంది. దీనివల్ల అంటే రెండు వైపులా రన్వే, 3,800 కిలోమీటర్లు వన్ వే కాకుండా 2 సైడ్స్, ఇటు నుంచి వెళ్ళేవి అటు నుంచి వచ్చేవి కూడా సో ఆ రన్వే మీద ఉండొచ్చు అనమాట. సో అంటే దాదాపుగా బోయింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 777, బోయింగ్ 787, ఎయిర్ బస్ 350 ఇట్లాంటి పెద్ద పెద్ద విమానాలు కూడా దిగే అవకాశం, సౌలభ్యం ఉన్నదనమాట. ప్రయాణికుల సామర్థ్యం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే ప్రయాణికుల సామర్థ్యం కేవలం 36 లక్షల మాత్రమే ఉంది. ఇప్పటికే 30 లక్షల మంది వచ్చున్నారు. ప్రస్తుతం మొదటి దశలో ఈ విమానాశ్రయానికి, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 లక్షల కెపాసిటీ ఉంది. 60 లక్షల కెపాసిటీ నుంచి రాబోయే రోజుల్లో రెండో విడతలో 1.8 అంటే 1,80,00,000కి దీన్ని పెంచబోతున్నారు. ఆ తర్వాత కూడా 4 కోట్ల వరకు కెపాసిటీతో పెంచుకోగలిగిన సామర్థ్యం, అవకాశం, అవసరం అక్కడ ఆ పరిస్థితులు అక్కడ ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. అలాగే ఇది ఫ్లయింగ్ ఫిష్ డిజైన్ దీనికి చేశారు. ఇట్లా ఎగిరే ఫిష్ మోడల్ దీనికి చేయడం, ఎగిరే చేప అనమాట. దీన్ని అంటే ఉత్తరాంధ్ర అక్కడ విశాఖపట్నంలో మత్స్యకారులు ఎక్కువ మంది ఉంటారు, మత్స్య సంపద ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ సముద్రపు ఉత్పత్తులకు పేరెనిక కనది కాబట్టి సముద్రంలో ఎగిరే చేపల ఆకృతులు దీన్ని తయారు చేశారు. ఇకపోతే తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నారు. లోపల ఏటి కొప్పాక బొమ్మలు, తెలుగు కళారూపాలు, డిజిటల్ ఆర్ట్ ఇట్లాంటివన్నీ కూడా లోపల పొందుపరచడం జరిగింది. సైక్లోన్ నిరోధక నిర్మాణం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కానీ అక్కడ చెక్కు చెదరని నిర్మాణం అక్కడ చేశారు. సహజంగా మనం చూస్తుంటాం, బాగా ఈదురుగాలులు వచ్చినప్పుడు పైకప్పులు ఎగిరిపోతూ ఉంటాయి ఎయిర్పోర్టులో వాటిల్లో. అట్లా కాకుండా దీన్ని చాలా చాలా స్పష్టంగా ఎక్కువగా సైక్లోన్లు వస్తూ ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొట్టమొదటి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇటు నెల్లూరు, ఆ వైపు మనం చెప్పాలి. సో రెండవది అంటే నెల్లూరు టు చెన్నై బార్డర్లో ఎక్కువ సైక్లోన్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వైజాగ్ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అట్లాంటి సైక్లోన్లు వస్తే ఇబ్బంది లేకుండా దీన్ని దాదాపు 275 కిలోమీటర్ల గాలులను కూడా దాన్ని ఎదుర్కొంటుందన్నమాట. అయితే టవర్ అయితే 290 నుంచి 300 కిలోమీటర్ల గాలు వచ్చినా టవర్, ఏటీసీ టవర్ ఉంటుంది కదా, అది ఎదుర్కోగలుగుతుందట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇది గ్రీన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ విద్యుత్తు నిర్మాణం కూడా చేస్తారు. 5 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, అంటే సోలార్ విద్యుత్తుతో ఈ విద్యుత్తు కూడా అక్కడికక్కడే ఉత్పత్తి అయ్యి అక్కడ వినియోగించుకుంటారనమాట. 5 మెగావాట్ల సోలార్ విద్యుత్తు పర్యావరణ రహిత నిర్మాణ ప్రమాణాలతో రూపొందించారు. దాన్ని అక్కడికక్కడే విద్యుత్ ఉత్పాదన, ఖర్చు పెట్టడం అక్కడే చేస్తారు. ఆధునిక బ్యాగేజ్ సిస్టమ్, ప్రయాణికుడి బ్యాగేజ్ భద్రత కోసం బహుళ స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక కార్గో టెర్మినల్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రత్యేక కార్గో టెర్మినల్ అంటే దాదాపుగా ఇక్కడ ఉత్తరాంధ్రలో సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫార్మా ఉత్పత్తులు ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలి, సముద్రపు ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలి, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎయిర్పోర్ట్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకమైన కార్గో వ్యవస్థతో ఈ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేశారు. ఏరోట్రోపోలిస్ అభివృద్ధి అంటే ఇది కేవలం ఎయిర్పోర్టుగానే కాకుండా భవిష్యత్తులో హోటళ్ళు, బిజినెస్ పార్కులు, లాజిస్టిక్, కన్వెన్షన్ సెంటర్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు. సో అది ఒక బిజినెస్ హబ్గా కూడా భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. ఇప్పుడు శంషాబాద్ మనం చూస్తే ఎట్లా శంషాబాద్ ఇవాళ
గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఈ కనెక్టివిటీ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి వెస్ట్ అంతా కూడా ఇటు బెంగళూరు హైవే దాకా విపరీతమైన డెవలప్మెంట్ కనపడుతూ ఉంది. అక్కడ కూడా అట్లాంటి డెవలప్మెంట్ కనపడుతుంది. ఎంఆర్ఓ అవకాశం అంటే మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్హాల్ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పించారు, ఆ ప్రొవిజన్ ఇచ్చారు. ఏవియేషన్ అకాడమీని భవిష్యత్తులో పెట్టి పిల్లల్ని ఒక మంచి ఏరోనాటికల్ ఇంజనీర్లుగా, తర్వాత ఎయిర్కి సంబంధించి ఈ ఈ ఈ విమానయాన రంగానికి సంబంధించిన నిష్ణాతులుగా తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఐఎన్ఎస్ డేగా పరిమితులు ముగింపు అంటే పాత ఎయిర్పోర్ట్కి ఐఎన్ఎస్ డేగా పరిమితులతోటే పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి స్వేచ్ఛగా పూర్తిగా ఇది వాణిజ్య తర్వాత ప్రయాణికుల ఎయిర్పోర్టుగా ఇది ఉంటుంది. ఇది ఉత్తరాంధ్రకి మాత్రమే కాదండి, ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటుగా ఛత్తీస్గఢ్, ఒడిశాకు కూడా ఇది కొంత మేలు చేసే అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇకపోతే ఉపాధి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్ర ఇవాళ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం శ్రీకాకుళం లేబర్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్ అండి. పాలమూరు లేబరు, శ్రీకాకుళం లేబర్ ఇది దేశవ్యాప్తంగా ఫేమస్. ఈ శ్రీకాకుళం లేబర్ ఇక నుంచి వలసలు వెళ్ళే అవకాశం అవసరం ఉండదు. ఇక నుంచి వలసలు ఇక్కడికే వస్తారు, బయట నుంచి వలసలు ఇక్కడికే వస్తారు తప్ప శ్రీకాకుళం వాళ్ళు బయటకు వలసలు వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు వస్తున్న పరిశ్రమలు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కావచ్చు, ఒక గొప్ప అవకాశాన్ని ఉత్తరాంధ్రకు వాళ్ళ జీవితాలు మారబోయే అవకాశం అయితే కనబడతా ఉంది. సో విమానాశ్రయం వల్ల డేటా సెంటర్లు, ఐటీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం, ఇప్పటికే డేటా సెంటర్ వచ్చింది, మరింత పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. 31 నెలల్లో మాత్రమే ఇది ఫీల్డ్ అంటే అంత వేగంగా కంప్లీట్ అయిన ఏకైక విమానాశ్రయం ఇది అని చెప్పాలి. ఇకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక తొలిమెట్టుగా భావించాలి. ఈ విమానాశ్రయం ఉండడం వల్ల ఒక తొలిమెట్టుగా కూడా భావించాలి. సో మొత్తం మీద అయితే ఎయిర్ బస్సు రాని చోట ఎర్ర బస్సు రాని చోట కూడా ఎయిర్ బస్ తెప్పించి కూటమి ప్రభుత్వం ఒక గొప్ప ఒక మార్పు, జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక ప్రక్రియ మొదలుపెట్టింది. దీనికి మనం అభినందించి తీరాలి. ఎవరిది క్రెడిట్ అని మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఈ క్రెడిట్ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వానికి ఈ క్రెడిట్ దక్కుతుందని చాలా స్పష్టంగా చెప్పచ్చు. 2014 నుంచి 19 మధ్య కాలంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు తీసుకున్న ఇనిషియేటివ్ మొదలుపెట్టుకొని 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ ఇవన్నీ చేసే ఒప్పందం చేసుకునేంత వరకు, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని కొనసాగించారు. గొప్పతనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొనసాగించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పని ఏం చేయలేదు, కొత్తగా ఇనిషియేషన్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మనకి హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయింది. ఐటీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే డెవలప్ చేశారు, ఇదంతా కాదు కదా. కానీ విజన్ చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళకి ఐటీ ఇక్కడ ఇంత డెవలప్ అయితే మనం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆయన దార్శనికతలోనే ఇవాళ ఇంత స్థాయిలో జరిగిందనేసి. కానీ అంటే ఒక విజన్ చేయటం అనేది ఒక గొప్ప ఒక విషయం అన్నమాట. మనం ఊహించగలగాలి, భవిష్యత్తును ఊహించగలగాలి. ఆ విజనరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ కావాలని ఆశించారు. దానికి సంబంధించిన పనులు ప్రారంభించారు. అయితే దానికి సంబంధించిన కొంత పనులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మాట వాస్తవము. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కొనసాగించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నా కానీ పేరు ఎవరికి చెప్తాం మనం? చంద్రబాబు నాయుడు గారికే చెప్తాం. అలాగే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషన్ కాబట్టి ఆయనకి చెందాల్సిన అవసరం ఉంది క్రెడిట్. అయితే 31 నెలల్లో పూర్తి చేసిన క్రెడిట్ ఎవరిది? కూటమి ప్రభుత్వాన్ని. ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఈ ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ను 31 నెలల్లో కంప్లీట్ చేశారు. ఏ తర్వాత చూస్తే ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు గారిది, దాంట్లో కొనసాగింపు అమరావతిలాగా మధ్యలో అడ్డుపడి దాన్ని సర్వనాశనం చేయకుండా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. అలాగే మొత్తం పూర్తి చేసినందుకు మాత్రం కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో కొంత కీలకమైన భూమిక పోషించిందని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే క్రెడిట్ చోరీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎన్ని బ్యాడ్ వర్డ్స్, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ చేశారో మనకు తెలుస్తుంది. చాలా సందర్భాల్లో అయినా అసలు ఎందుకు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తామంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని వదులుకోలేక దీన్ని కొనసాగించాడు తప్ప అంతకు మించలేదు. కాబట్టి ఇది సంపూర్ణంగా క్రెడిట్ అయితే ఈ కూటమి ప్రభుత్వానికే దక్కడం అనేది 100% మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలకు మనం శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్దాం.